హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఇటీవల కాలంలో ద్విచక్ర వాహనాల మీద, అదేవిధంగా 4 వీలర్స్ మీద కూడా చాలా వాహనాల మీద ఒక ట్రెండ్ కనపడుతుంది. ఎక్కడైతే నంబర్ ప్లేట్ ఉంటుందో ఆ నంబర్ ప్లేట్ మీద మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని రాయటం, మేము మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి తాలూకా అని రాయటం. వాహనాల మీద ఏ వాహనం మీదైనా సరే ఏ విధమైనటువంటి స్లోగన్స్ అయినా రాసుకోవచ్చు, ఎవ్వరికి అభ్యంతరం లేదు. కానీ నంబర్ ప్లేట్ ఉండాల్సినటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా నెంబర్ ప్లేటు డిస్ప్లే అయ్యేటువంటి విధంగా ఉండాలి. మిగతా ప్రాంతాల్లో వాహనాల మీద ఏమైనా రాసుకోవచ్చు. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే నెంబర్ ప్లేట్ మీద నెంబర్ ఎత్తేస్తున్నారు. మా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అదే నెంబర్ అన్నమాట. కానీ మేము ఆయన తాలూకా, మీరు మమ్మల్ని ఎవరు అడగటానికి లేదన్నట్టుగా. దీని మీద పిఠాపురం ఎమ్మెల్యే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యాడు. ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా, లేదా డిప్యూటీ సీఎంగా, బాబు మీరు ఇలా రాసుకొని మీ ఇష్టం వచ్చినట్టుగా నెంబర్ ప్లేట్లో ప్రాంతంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటే అది నిబంధనలకు విరుద్ధం, చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇలాంటి చర్యలకి పాల్పడితే మిమ్మల్ని ఏమంటాం కాదు, ఇప్పుడు నా మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది అనేటువంటి విధంగా. అంటే ఆయన మీద కేసులు పెడతారని కాదు, ఇది కేసులు పెట్టేంత నేరపూరితమైన చర్య అనేటువంటి విషయాన్ని అర్థమయ్యేటువంటి విధంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ విధమైనటువంటి ట్రెండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి వ్యవహారం కాబట్టి అందరూ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు కార్యకర్తలకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడం అనేటువంటిది మంచి పద్ధతి. పవన్ కళ్యాణ్ కూడా ఇంకొక స్పష్టత కూడా ఇచ్చాడు. మీకేమన్నా మంచి కార్లు గీర్లు బైకుల మీద రేసింగ్ చేయాలనుకుంటే మీకు అవసరమైతే ఒక రేసింగ్ ట్రాక్ ఒకటి ఏర్పాటు చేస్తాను, మీకు మంచి హెల్మెట్లు ఇస్తాను, గ్లౌజెస్ ఇస్తాను, శుభ్రంగా అక్కడికి వెళ్ళి మీరు రైమంటూ తిరగండి, విపరీతంగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అంతేగాని రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చట్ట నిబంధనలకు అనుగుణంగా ఎక్కడైతే ద్విచక్ర వాహనం సంబంధించినటువంటి నంబర్ ప్లేట్ ఉండేటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా ఆ ప్లేట్ మీద నెంబరే ఉండాలి. నెంబర్ తర్వాత ఏదైనా స్లోగన్ రాస్తే ఓకే, నెంబర్ ఎత్తేసి ఈ విధంగా స్లోగన్ రాస్తే కుదరదు. ఇప్పుడే ఈ కొత్తగా ఏదో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వచ్చింది కాబట్టి వీళ్ళు ఈ విధమైనటువంటి వ్యవహార ధోరణిలో ఉన్నారు అని అనుకుంటే తప్పే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ పిఠాపురం ఎమ్మెల్యే, మంగళగిరి ఎమ్మెల్యే తాలూకా అని ఇప్పుడు ఎలాగైతే రాస్తున్నారో, ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్ తాలూకా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అని, వైసీపీ అని బోర్డులు పెట్టి దాని మీద నెంబర్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని వాహనాల మీద కనపడతా ఉంటాయి. రాజశేఖర్ రెడ్డి సంతకం, పొట్టి సంతకం ఒకటి ఉంటుంది. దాన్ని ఇది ఖచ్చితంగా మీరు ఈ పని చేయాలి ఫైల్కి అనే దాని మీద ఒక దాని కోడ్ ఉండేటువంటి విధంగా 4112 అనేటువంటి విధంగా వచ్చేది, వైఎస్ఆర్ అని వచ్చే విధంగా ఆయన సంతకం చేసేవాడనే మీడియాలో పెద్ద కథనాలు వచ్చాయి. ఇప్పుడు కొన్ని వాహనాల మీద ఈ ద్విచక్ర వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లు లేదా కార్లకు సంబంధించిన నెంబర్ ప్లేట్ మీద ఆ 4112 అనేటువంటిది వేస్తున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ తాలూకా అనేటువంటి విధంగా. అంటే ఇది ఏ పార్టీ అయినా సరే, పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి అభిమానాలు ఉండొచ్చు, వాళ్ళ అభిమాన నాయకులు లీడర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా సరే మీరు మాత్రం ఖచ్చితంగా నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిందే. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చి 1 నెల 2 నెలలు అయింది కాబట్టి ఇలాంటి నెంబర్ ప్లేట్లు ఉన్న వాళ్ళని ఏమో ఆపటం లేదు, ఇక మనకు ఎదురు లేదని అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలను బట్టి ఖచ్చితంగా పోలీసులు కూడా అలాంటి వాళ్ళని ఆపి మరి కేసులు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పారని కాదు, కొద్ది రోజులు పోయిన తర్వాత బాబు మీ నెంబర్ ప్లేట్ మీద నెంబరే ఉండాలి తప్ప ఇలా ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని వస్తే కుదరదు అనేటువంటి విధంగా ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ధోరణి మంచిది కాదు అనేటువంటిది ప్రజాప్రతినిధులు తమ కార్యకర్తలకు చెప్తే మంచిది. అది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధానం చాలా అభినందనీయంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో చాలా సందర్భాల్లో కూడా ఆయన పిఠాపురం కానీ లేదా గోదావరి జిల్లాల్లో సభల్లో కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నారు. అంతకుముందు మెచ్యూర్డ్గా మాట్లాడడానికి కాదు, కొంత ఆవేశంగా ఉండేది, అలా ఉండేది ఆయన ప్రసంగాలు. ఇప్పుడైతే కొంత బాధ్యతాయుతంగా తన కార్యకర్తలు కూడా మరింత బాధ్యతగా ఉండేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ యొక్క
ఆ సందేశాలు ఆయన స్పీచెస్ ఉంటున్నాయి. అందుకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అభినందించాల్సిందే.